ఊహించని దుర్ఘటన ఎదురు కావడంతో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ యుక్త వయసులోనే మరణించిన విషయం తెలిసిందే. నిషిత్ కారు ప్రమాదం జరిగింది తెల్లవారుజామున. అయితే ఆ రోజు రాత్రి నిషిత్ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అనే విషయాలపై చర్చ జరుగుతోంది. దీనిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. నిషిత్ మంత్రి కుమారుడు కాబట్టి అతడికి సాధారణంగానే సెలబ్రిటీల వారసులతో పరిచయం ఉంటుంది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా నిషిత్కు స్నేహితుడని అంటున్నారు. ఆ రాత్రి నిషిత్ మోక్షజ్ఞని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. నారాయణ విద్యా సంస్థలకు డైరెక్టర్గా కొనసాగాలని నిషిత్ అప్పటికి భావిస్తున్నా అతనికి సినిమాల పట్ల కూడా అమితమైన ఆసక్తి ఉండేదని వార్తలు వస్తున్నాయి. ఆ ఆసక్తితోనే బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో సినిమాని నిర్మించాలని నిషిత్ అప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రమాదానికి ముందు రోజు రాత్రి నిషిత్ మోక్షజ్ఞని కలిసి ఈ విషయంపై చర్చించాడని అంటున్నారు. బాగా రాత్రి అయిపోవడంతో అంతా ఇంటికి వెనుదిరిగారని, ఆ క్రమంలోనే నిషిత్ ప్రమాదానికి గురయ్యాడని చెబుతున్నారు. గతంలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చిత్రంపై వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడూ నిషిత్ పేరు వినిపించలేదు. ఈ వార్తలన్నీ ఊహాజనిత కథనాలే అని కొట్టిపారేసేవారు లేకపోలేదు.